ఇక్కడ ఉన్నటువంటి రామోజీరావు ప్రాంగణం ఇక్కడ చూసినట్లయితే రామోజీరావు ప్రాంగణం తెలుగు భాషకు ఎంతో ప్రాముఖ్యతనిస్తే ఇక్కడ పురాతన నాణ్యాలు అదేవిధంగా ఎంతో అరుదైన పుస్తకాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో కొంతమంది ప్రముఖులు ఉన్నారు, వారిని అడిగి మరింత సమాధానం ఇస్తారు. మొట్టమొదటిగా రామోజీరావు గారిని చేసే అవకాశం నాకు రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో నేను ఉదయార్ ఫైన్ ఆర్ట్స్ అనేటువంటి ఒక 100 సంవత్సరాల నుంచి అక్కడ నేను విగ్రహాలు తయారు చేయడం, మా తాత నుంచి తండ్రి గారి నుంచి విగ్రహాలు చేయడం జరుగుతుంది. బ్యాచులర్ చేసిన తర్వాత దాని సిలికానా ఫైబర్ విగ్రహం చేయడం జరిగింది. ఈ విగ్రహం చేయడానికి దగ్గరగా 20 days లో మేము విగ్రహం చేయడం జరిగింది. ఈ విగ్రహాలు ఇంకా కొన్ని విగ్రహాలు చేయాల్సి ఉన్నాయి. తప్పకుండా రామోజీరావు గారు సజీవంతంగా చేయాలనేటువంటి ఆయన నేను చూసిన వ్యక్తిగా ఆయన తెలుగు ప్రజల అందరి గుండెల్లో చిరస్థాయిగా ఎప్పటికీ నిలిచిపోతారు అనేటువంటిది ఆయన నుంచి ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలు నేర్చుకోవాల్సి ఉంది. ఈ ప్రజలకు ఈ విగ్రహం ద్వారా కూడా ఆయన చూస్తే రేపు వచ్చే తరానికి స్ఫూర్తినిస్తుందనేటువంటిది మేమంతా కూడా మామూలుగా అయితే ఒక సూర్యకాంతి కింద ఉన్నట్టు అనుకుంటున్నాము. తెలుగు భాష అనగానే ఎవరు ఏమనుకున్నా సరే రామోజీరావు గారు చేసినటువంటి సేవ అంతా ఇంత కాదు. కేవలం పత్రిక ద్వారానే కాకుండా ప్రపంచ సాహిత్యం మొత్తాన్ని 5 రూపాయలకి రైల్వే స్టేషన్ లో అందించి 3 గంటల్లో ప్రపంచం మొత్తాన్ని చిట్టేటువంటి ఒక అద్భుతమైనటువంటి విపులా చతుర లాంటి పుస్తకాలని పబ్లిష్ చేయడంలో ఆయనకు ఉన్నటువంటి భాషాభిమానం మామూలు వాళ్ళకి సాధ్యం కానటువంటి. అదేవిధంగా తెలుగు సాహిత్యం ఆదివారం నాడు విశిష్టమైనటువంటి కవిత్వాలు ఉన్నటువంటి ఆదివారం నాడు ఎడిటోరియల్ కనుక చదివితే తెలుగు అంటే ఏమిటో తెలుస్తుంది. అది రామోజీరావు గారి యొక్క కాంట్రిబ్యూషన్. మామూలుగా సాహిత్య వేదిక ఉండదు పేపర్లో, కానీ ఆదివారం నాడు చూసి అది ఉంటుంది. ప్రత్యేకించి అనేక పత్రికలు తెలుగు వెలుగు అనే పత్రిక పెట్టినప్పుడు అందరం ఆలోచించాం, ఇది బహుశా భారతికి మరొక డూప్ అవుతున్నామో, భారతి లాంటిది పోయింది కాబట్టి అనుకున్నాం. కానీ దాని విశిష్టతని దానికి తెలియజేసినటువంటి అద్భుతమైనటువంటి గొప్ప వాళ్ళని అందరినీ కూడా తయారు చేసింది. ఇవాళ పత్రికా రంగంలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు, అంటే మిగిలినటువంటి పత్రికల్లో ఉండేటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఈనాడు స్కూల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అంటే కేవలము ఒక వ్యాపార సంస్థ ద్వారా పత్రిక పెట్టడమే కాకుండా దాన్ని ఎంత విస్తృతం చేసినటువంటి గొప్ప మహనీయుడు వీరు. ఏ కారణాలు ఎలా ఉన్నా సరే, రాజకీయ కారణాలు కాకుండా భాషా కారణాల్లో ఆధునిక యుగంలో రామోజీరావు గారు చేసినటువంటి సేవ మాత్రం అద్భుతమైనటువంటి. అందువల్ల ఆయన ప్రాంగణం అని పేరు పెట్టుకోవడం జరిగింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి అనేక మంది తెలుగు వాళ్ళు ఇంతమంది రావటం అంటే వీళ్ళందరూ టికెట్ ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు. మా భాషకి ఏదో జరగాలి, మన వాళ్ళని కలవాలి అని మలేషియా నుంచి, సింగపూర్ నుంచి, అదేవిధంగా అనేక చుట్టుపక్కల ఉండే ఆసియా ఖండాలలో నుంచి, ఆఫ్రికా దేశాల నుంచి రాష్ట్రపతి సైతము మనకి ఇక్కడికి వస్తున్నారంటే దాన్ని బట్టి భాష మీద ఎంత ఆర్తి ఉన్నదో అనిపిస్తుంది. అయితే ఈ యొక్క తపనంతా కూడా ప్రభుత్వాలు గమనించాలి. కేంద్ర ప్రభుత్వం గమనించి మోడర్న్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పెట్టారు. దాంట్లో మాతృభాషకి ఏ స్థానం ఇవ్వాలో ఇచ్చారు. అయితే ఇది ఖచ్చితంగా అమలయ్యేట్టు చూడాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద, తల్లిదండ్రుల మీద, ఇలాంటి యూనివర్సిటీస్ నడిపేటువంటి పెద్దవాళ్ల మీద ఉన్నది. ఈ యొక్క ఏమంటే ఈ స్పిరిట్ ద్వారా, అంటే ఈ యొక్క ఇక్కడ చూసినటువంటి అభిమానం ద్వారా తెలుగులో ఉండేటువంటి భిన్న రూపాలు చూసే అవకాశం ఉంటుంది. సాహిత్యంలో పద్యము, అవధానము, అదేవిధంగా జానపద సాహిత్యము, ఇలా భాషా రూపాలు ఇవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపించడానికి 3 రోజుల పాటు వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ ప్రాంగణాలను తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడ ప్రజలు రావాలి, చూడాలి, వాళ్ళ పిల్లల్ని తీసుకొని రావాలి. ఇళ్లలో కూర్చొని ఉపన్యాసం చెప్పడం కాదు, భారతదేశం ఏదో అయిపోతుంది, దేశం ఏదో అయిపోతుంది. ఒక్క భాష నిలబడితే సంస్కృతి నిలబడుతుంది, సంస్కారం నిలబడుతుంది, కుటుంబాలు నిలబడతాయి. ఇవాళ కనీసపు చమత్కారాలు లేనటువంటి ఇళ్లలో భార్యాభర్తలు కొట్టుకుంటారు, పిల్లలు అందరినీ కూడా గొడవలు జరిగేటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే సాహిత్యం దూరం అయిపోయింది, ఈ చమత్కారం దూరం అయిపోయింది, రసభావన దూరం అయిపోయింది. ఇవన్నీ రావాలి అంటే భాషలో ఉన్నాయి. వేలాది పద్యాలు ఉన్నాయి, లక్షలాది సాహిత్యం ఉంది. శ్రీశ్రీని కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. సో ఈ పరిస్థితి నుంచి బయటికి రావాలి అనేట్లయితే ఈ సంక్రాంతి రోజులు ఇవన్నీ కూడా ఈ రోజుల్లో ఇళ్లలో కనీసం ఈ సెలవుల్లో ఉన్న పిల్లలు ఒక్క శతకం చదివించండి. ఇక్కడ అనేక పుస్తకాల షాప్స్ పెట్టాము. ఒక్క శతకం చదివించండి, ఒక్క పద్యం చదివించండి, ఒక్క వచనం చదివించండి, ఒక్కళ్ళ సాహిత్యం చదివించండి, ఒక్క నారాయణ రెడ్డి గారికి ఏం చదివించండి, ఒక్క శ్రీశ్రీ గారికి ఏం చదివించండి. ఇక్కడ ఉండేటువంటి ఇవాళ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా యూనివర్సిటీస్ లో వేరే వేరే సబ్జెక్ట్స్ చదువుకుంటున్నటువంటి వాళ్ళు అవధానం చేస్తున్నారు. 20 ఏళ్ల వాళ్ళందరూ కూడా ఐఐటి, IIIT, చాలా మంది తెలుగు చదువుకుంటే ఏమొస్తుంది, ఉద్యోగాలు లేవనుకోకండి. ఇవాళ ఉన్నటువంటి 9 మంది యువకులందరూ కూడా హై టెక్నాలజీ చదివినటువంటి వాళ్లే అవధానాలు చేస్తూ వచ్చారు. ఇది వాళ్ళకి సాధ్యమైనప్పుడు మిగిలిన వాళ్ళకి ఎందుకు సాధ్యం కాదు? కనీసం మనం అవధానం చేయలేకపోవచ్చు, పద్యం రాయలేకపోవచ్చు, చదివి ఆ
భాషించేటువంటి స్థితికి రావాలి అంటే భాష అంటే ఏంటో తెలియాలి. చారిత్రాత్మకంగా ఇట్ ఈజ్ అంటే ఇంగ్లీష్ లో చెప్పాల్సి వస్తుంది కల్చరల్ సెంటర్. రాజధాని హైదరాబాద్ అయినప్పటికీ, రాజధాని అమరావతి అయినా సరే, ఒకసారి గుంటూరు చరిత్రను కనుక తీసినట్లయితే 200 సంవత్సరాల పూర్వం ఇవాళ అద్భుతమైనటువంటి అవధానం, కొప్పరపు కవులు చేసినటువంటి అవధానం, తిరుపతి వెంకట కవులు ఇక్కడికొచ్చి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి వాగ్వివాదం, నయాగరా కవులు, అదేవిధంగా చందమామలో మీ అందరికీ తెలుసు ఒక 60 సంవత్సరాల పాటు విశ్వనాథ సత్యనారాయణ గారు, టివి నరసింహారావు గారు లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు. మీ యొక్క ఇన్స్పిరేషన్ కారణం ఏమిటి? భాష మీద ఇంత అభిమానం ఎలా ఉందంటే నేను చందమామ ఖచ్చితంగా చదువుతాను. ఆ చందమామ అలా రావటానికి, ఆ చందమామల భాష అలా ఉండటానికి కారణం ఒక గుంటూరు నాయుడు గారంటే ఆశ్చర్యపోతున్నాం. వాడు తెలియదు. అలాగే నయాగరా కవులు, బెల్లంకొండ రాఘవరావు సోదరులు, నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి ప్రతి సాహిత్యాన్ని నరసరావుపేట కేంద్రంగా అనేక పుస్తకాలు వచ్చినాయి. హెర్మన్ హెస్ రాసినటువంటి సిద్ధార్థ తొలి భారతీయ భాషలో తెలుగు భాషలో తను అనువాదం చేశారు. అది నోబెల్ ప్రైజ్ పొందినటువంటి హెర్మన్ హెస్ రాసినటువంటి. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి దాన్ని మొదటిసారిగా మిగిలిన భాషల కంటే ముందు అది ఒరిజినల్ గా బెంగాలీలో రాస్తే ఇంగ్లీష్ లో ఆయన అనువాదం చేస్తే తెలుగు అనువాదాలు ఇక్కడ జరిగినాయి. ఒకళ్ళు కాదు, కొంగర జగ్గయ్య గారు సైతం ఇక్కడి నుంచి అనేక మంది ప్రముఖులు చేశారు. కాబట్టి గుంటూరు జిల్లా చరిత్ర కనుక తీసుకున్నట్లయితే ఇది సాహిత్య కేంద్రం. అన్ని రకాల సాహిత్యాలు ఉన్నాయి. నక్సలిజం సైతం ఇక్కడే ఉన్నది, అభ్యుదయ సాహిత్యం ఉన్నది, ఆధునిక సాహిత్యం ఉన్నది, పద్య సాహిత్యం ఉన్నది, సంప్రదాయ సాహిత్యం ఉన్నది. అదేవిధంగా తోలుబొమ్మలాట, ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా కనిపించేటువంటి తోలుబొమ్మలాటకు కేంద్ర స్థానం కోటప్పకొండ దగ్గర ఉండేటువంటి కట్టుబడిపాలెం అనేటువంటి గ్రామంలో నుంచి తోలుబొమ్మలాట ఇవాళ ఆసియా ఖండం మొత్తంలో కూడా ప్రతిరోజు ఇండోనేషియాలో, బాలీలో, జకర్తాలో అన్ని చోట్ల కూడా మీరు చూడొచ్చు. దానికి పుట్టుక గుంటూరు. అంటే గుంటూరుతో ఆభిజాత్యంతో చెప్పటం లేదు. మీరు అడిగారు కాబట్టి ప్రశ్న, గుంటూరులో ఎందుకు చేస్తున్నారంటే గుంటూరులోనే చెయ్యాలి. ఇప్పటికీ కూడా కులపతి గారు లాంటి కవి భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా సరే ఒక తెలుగు కవి తెలుగు పద్యం చెప్పాడు అంటే అల్టిమేట్ గా ఒక సరస్వతి పీఠం నాకు గుంటూరు వచ్చి కులపతి గారి ముందు ఆ పద్యం చదివి మెప్పు పొందితే తప్ప నాకు జీవితంలో సార్థకత లేదనుకున్నారు అందరూ అవుతారు. అలాంటి వాళ్ళు ప్రసాదరాయ కులపతి గారు గుంటూరు మండలంలో పుట్టినటువంటి వ్యక్తి. అలాగే పాపయ్య శాస్త్రి గారు కరుణశ్రీ ఒక రసవత్తరమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించి దేశంలో కన్నీళ్లు పెట్టించినటువంటి ఒక గొప్ప కవి. అద్భుతమైన పాకీ పిల్ల అనేటువంటి ఒక పుస్తకం చదివితే చాలు ఇవాళ మనకి ఏమర్థం అవుతుందో కన్న తల్లితోటి పోల్చాడు పాకీ. అలాంటి సాహిత్యం పుట్టినటువంటి ప్రదేశం ఇప్పటికీ ఈ రోజుకు కూడా గుంటూరులో ఇంకా కవులు పండితులతోటి నిండిపోయినటువంటి గుంటూరు. కాబట్టి గుంటూరు కంటే మించినటువంటి ఒక ప్రదేశం ఉండే అవకాశం లేదు. కాబట్టి గుంటూరులోనే జరుగుతున్నది. అందుకని గుంటూరు అందరూ ఇంటిలో జెంటిల్మెన్ అంతా గుంటూరులోనే ఉంటాయని శ్రీశ్రీ గారు చెప్పారు. నారాయణ రెడ్డి గారు ఒకసారి ఈ వేదిక మీదకి వచ్చి నా ఉగాది వేదికలో చెప్పారు. ఆయన, నేను కరీంనగర్ లో పుట్టాను, తెలుగు భాషకు చెందినటువంటి వాడిని అయినప్పటికీ కూడా నేను బెదవాడ గాని గుంటూరు గాని వెళ్తుంటే, ఒరే నువ్వు వెళ్తున్నది బెదవాడ గుంటూరురా, జాగ్రత్త, నీ తెలుగు అక్కడ చల్లదు అంటే నేను భాషని పట్టి పట్టి నేర్చుకొని ఇక్కడ వాళ్లతో మెప్పు పొందటానికి నేను చాలా కృషి చేశానని నారాయణ రెడ్డి గారు ఇక్కడ చెప్పారు. మియర్ ఫ్యాక్ట్ ఈజ్ నాట్ ఏ పొయట్రీ. పొయిట్రీలో రసవత్తరం ఉండాలి, భావం ఉండాలి, ఆవేశం ఉండాలని చెప్పినటువంటి వాడు. ఇవాళ పాపినేని శివశంకర్ కూడా ఒక గొప్ప క్రిటిక్ గా చాలా పేరు కొట్టారు. సో అనేక మంది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది ఒక ఎప్పుడు కూడా గుంటూరులో ఎక్కడో ఒక చోట ఏదో సందర్భంలో మా విద్యాసాగర్ గారు ఉన్నారు, కొన్ని వందల పుస్తకాలని తను ప్రింట్ చేయించారు. ఆయన తెలుగు భాష అభిమానే కానీ తెలుగు భాష వచ్చినటువంటి కాదు. కానీ ఆ పుస్తకాలు నిలబడాలని బొమ్మిడాల కృష్ణమూర్తి ఫౌండేషన్ లో అనేక పుస్తకాలు వేస్తున్నారు. ప్రాచీనమైన గ్రంథాలు తీసుకొచ్చేస్తున్నారు. అనేకమైనటువంటి కార్యక్రమాలు, సాహిత్య సంబంధమైనటువంటి కార్యక్రమాలు గుంటూరులో జరుగుతాయి. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతిరోజు ఒక సాహిత్య వేదిక, ఏ మూల చూసినా సరే సాహిత్య వేదిక, ఏ పండగ వచ్చినా సరే ఒక అవధానం, ఒక కవిని పిలవటం. సాహితీ సమాఖ్య తరఫున ఉగాదులు 275 మంది కవుల్ని పిలిచి ఉగాదులు చేశాం. గుంటూరు రావటం ఒక ఆనందంగా భావిస్తారు. ఇలాగే గుంటూరు ఉండాలని కోరుకుంటున్నాము. ఇవాళ క్యాపిటల్ రీజియన్ కూడా ఇక్కడే ఉన్నది. కాబట్టి ఇది భారతదేశానికి సాహిత్య